నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో నిషేధిత గుట్కాల స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. గత కొద్ది రోజుల కాలం నుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మత్తు పదార్థాలపై అధికారులు దృష్టి సారించి వాటిని మట్టు పెట్టాలని అధికారులకు సూచించారు. యువత వాటిపై మక్కువ చూపుతూ చెడు వ్యసనాలకు పాల్పడుతున్న విషయం విదితమే. దానిలో భాగంగా గంజాయి, డ్రగ్స్ వంటి వాటిపై దృష్టి సారించిన పోలీసులు గుట్కా, పాన్ మసాలా వంటి వాటిపై దృష్టి సారించినట్లున్నారు. గుట్కా నిషేధితమని తెలిసినా అడ్డు అదుపు లేకుండా మిర్యాలగూడ పట్టణంలో 11 లక్షల రూపాయల విలువ చేసే గుట్కాలను కిరాణా షాపుల ముసుగులో అక్రమ దందా చేస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు పందిరి శ్రీనివాస్, నరసింహ, రాజు ఆలేల షాపులలో తనిఖీలు చేపట్టి ఈ ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.